ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే నిమిత్తమై మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకోవాలి. కానీ ఈ 10 వచనాలు చదవటానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 19, 20 వచనాలు మాత్రము నేను చదివి మనము ఏ అంశాన్ని గురించి అయితే ధ్యానించుకొనబోతూ ఉన్నామో ఆ అంశాన్ని నేను మీకు ప్రకటన చేస్తాను. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిసయ్యులు లేవనెత్తినటువంటి ఒక అభ్యంతరానికి జవాబు చెబుతూ ఈ మాటలు పలికాడు. ఈ మాటల్లో మానవ హృదయములో నుండి ఇక్కడ పలుకరించబడినటువంటి చెడు లక్షణాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆ చెడు లక్షణాలు మానవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నాయి అని ప్రభువు సెలవిచ్చాడు. హృదయము అనేటువంటి మాట బైబిల్లో దరిదాపుగా 1000 సార్లు ఉపయోగించబడింది. దావీదును గురించి చెప్పబడింది ఏమిటి అని అంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు లేక నా ఇష్టానుసారుడు, దేవుని హృదయం. మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి గలది మానవ హృదయం. ఎక్కువ సమయాన్ని నేను తీసుకోనవసరం లేదు. మానవులందరూ కూడా పుట్టుకతోనే పాపాత్ములు. మన హృదయము ఎంత చెడ్డదో దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రాక్టికల్గా ఒక్కొక్కరికి మన హృదయము ఎంత చెడ్డదో అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది. ఆ హృదయము అని అంటే ఏమిటి? ఆ హృదయము అని అంటే మన స్పిరిచువల్ పార్ట్ ఆఫ్ అవర్ బీయింగ్, మన అంతరాత్మ, ఆంతర్య పురుషుడు లేక మన హృదయము. సో మానవుని యొక్క హృదయము ఎంతో చెడ్డది. అయితే ఈ సమయంలో ఈ మానవ హృదయములో దాగి ఉన్నటువంటి ఒక ఆలోచనను గురించి మనం చూడబోతున్నాం. ఆ ఆలోచన ఏమిటి అని అంటే, వ్యభిచారము అనేటువంటిది మానవుని యొక్క హృదయములో నుండి వస్తూ ఉంది అని మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో 20వ వచనములో తెలుసుకుంటూ ఉన్నాం. వ్యభిచారము. అలాగే నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనములో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, 7వ ఆజ్ఞ వ్యభిచరించకూడదు అనేటువంటి ఖండితమైనటువంటి ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వ్యభిచరించినట్లయితే ఆనాడే లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనములో వ్యభిచరించిన వారు మరి మరణించాలి, వారికి మరణశిక్ష విధించబడాలి అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ వ్యభిచారము చేయటం అనేటువంటిది, ఈ పాపము ఎంతో భయంకరమైనటువంటిది. మరి ఈ వ్యభిచారం అనేటువంటి పాపము ఎక్కడ నుండి వస్తూ ఉంది అని అంటే, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మనం గమనించినట్లయితే అది మన హృదయములో నుండి వస్తూ ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. కనుక ప్రతి విశ్వాసి కూడా రక్షించబడిన తరువాత కూడా ఈ వ్యభిచారపు తలంపులు, ఆలోచనలు రాకుండా తన హృదయాన్ని కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా సామెతల గ్రంథము 4:23లో హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
మనము ఏ పనైనా చేయకముందు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ హృదయంలో నుండి అనేక చెడుగులు, వాటిలో వ్యభిచారపు ఆలోచనలు ఈ హృదయంలో నుండి వస్తూ ఉన్నవి. మరి ఈ వ్యభిచారము అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దానిని మనం జయించాలా? మరి ఈ పాపాన్ని చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దేవుని వాక్యములో పాపానికి విరుగుడు దేవుడే తెలియపరిచాడు. మన జన్మ పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అయితే మనం పరలోక రాజ్యం చేరేంత వరకు ఆ పాప స్వభావం మనలో ఉంటుంది కనుక ఈ వ్యభిచారము అనేటువంటి పాపానికి గురి కాకుండా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మన హృదయాన్ని గురించి జాగ్రత్త తీసుకోవాలి. రెండవది, యోబు యొక్క అనుభవంలో, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో, కన్యకను నేను ఎలాగూ చూడాలో నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకొనుచూ ఉన్నాను, ఒక ఒడంబడిక చేసుకొనుచూ ఉన్నాను, ఒక ఒప్పందం చేసుకుంటున్నాను. కన్యకలు నాకు కనబడినప్పుడు, అందమైనటువంటి స్త్రీలు నాకు కనబడినప్పుడు వాళ్ళను నేను ఎలాగూ చూడాలి. ప్రియులారా, ఈ వ్యభిచారపు తలంపులు రాకుండా ఉండాలి అని అంటే మనము యవనస్తులైనటువంటి స్త్రీలను కానీ పరస్త్రీలను కానీ చూసినప్పుడు వారు వయసులో చిన్నవారైతే మన సోదరీలను కావాలి, లేక మనకంటే పెద్దవారైతే వారు మన తల్లులు లాంటి వారు అని అనుకోవాలి. అలాంటి భావనతో మన కన్నులను మనము మన స్వాధీనములో పెట్టుకొని ఉన్నప్పుడు ఈ వ్యభిచారం అనేటువంటి పాపాన్ని మనము జయించడానికి వీలు కలుగుతోంది. మూడవదిగా, ఈ వ్యభిచారం అనేటువంటి పాపాన్ని ఎలాగూ మనము జయించగలుగుతాము అని అంటే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో 16వ వచనములో మరి సొలొమోను తన కుమారునికి రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఈ సామెతల గ్రంథం అంతా కూడా మనం చదివినట్లయితే బుద్ధి, జ్ఞానము, వివేచన ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే దేవుని జ్ఞానము లేక బుద్ధి, వివేచన నిన్ను కాపాడుతూ ఉంది. వ్యభిచారము అనేటువంటి పాపములో పడకుండా ఉండాలి అని అంటే దేవుని జ్ఞానము కావాలి, వాక్య జ్ఞానము కావాలి. ఒకవేళ ఆ తలంపు వచ్చినప్పుడు వాక్యాన్ని మనము ఎరిగినటువంటి వారం అయితే ఆ తలంపును మనం జయించడానికి వీలుంటుంది. ఇంతకుముందే చెప్పాను, లేవ్యకాండము 20వ అధ్యాయము 10వ వచనములో మరి వ్యభిచారం చేసినటువంటి వారికి మరణశిక్ష విధించబడాలి. మరి క్రొత్త నిబంధనలో కూడా ఈ వ్యభిచారం అనేటువంటి పాపానికి గురి అయినటువంటి వారు పరలోక రాజ్యము చేరరు అని ఖండితంగా చెప్పబడింది. నరకములో ఎవరు పడవేయబడతారు అనేటువంటి ఆ జాబితాలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో మరి ఈ వ్యభిచారం చేసేటువంటి వారు కూడా అందులో మనము చూస్తూ ఉన్నాం. కనుక బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. దేవుని జ్ఞానము కావాలి. దేవుని జ్ఞానము కావాలి అని అంటే బైబిల్ను పఠించాలి. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనములో, జార స్త్రీ నీకు కనిపించినట్లయితే ఆ స్త్రీని గురించి జాగ్రత్తగా ఉండమంటాడు. వాచ్ అవుట్ ఫర్ ఇమ్మోరల్ విమెన్. జార స్త్రీలు, ఈ పాపం చేసేటువంటి వారు నీకు కనబడినప్పుడు వారి యొక్క సంభాషణ ఎలా ఉంటుంది అని అంటే మరి చాలా వినసొంపుగా ఉంటుంది. సో వారిని గురించి జాగ్రత్త తీసుకొని వారితో మాట్లాడకుండా, వారి సహవాసానికి పోకుండా, వారికి పొత్తుకు పోకుండా జాగ్రత్తగా ఉండినట్లయితే వ్యభిచారములో పడకుండా ఉండేదానికి అవకాశము ఉంటుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండా ఇచ్చకములాడు పరస్త్రీకి కుండునట్లు నిన్ను కాపాడను. అవి అంటే ఏంటి? ఆ దేవుని వాక్యము. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనుము,
నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొనిన ఎడల అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండా నిన్ను కాపాడతాయి. అంటే దేవుని వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకున్నప్పుడు ఇలాంటి పాపంలో పడకుండా ఉండేదానికి అవకాశం ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో మనము చూచినట్లయితే అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీది ప్రసంగములో మాట్లాడుతూ 27వ వచనములో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. కనుక ప్రియులారా, మన కనులతో ఎలాగూ చూస్తాము, మన హృదయములో ఎలాగో ఆలోచిస్తాము అనే దానిని బట్టి ఈ భయంకరమైనటువంటి పాపము నుండి మనము బయటపడటానికి అవకాశము ఉన్నది. చివరిగా ప్రియులారా, ఈ వ్యభిచారము లేక అపవిత్రత, కాముకత్వము అనేటువంటి ఈ పాపాన్ని చేసినటువంటి వాడు పరలోక రాజ్యము చేరడు అనేటువంటి విషయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చాలా తేటగా చూస్తూ ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కనుక వ్యభిచారము అనేటువంటి పాపాన్ని చాటున చేసేటువంటి వారు, దానిని కప్పిపుచ్చుకునేటువంటి వారు మేము విశ్వాసులమని చెప్పినా కూడా వారు దేవుని రాజ్యములో ప్రవేశించరు. కనుక ఈ పాపములో పడకుండా ఉండాలి అని అంటే అన్నిటికంటే ముఖ్యముగా మన యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. వ్యభిచారము చేయకూడదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మరి అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధల్లో మరి వ్యభిచారాన్ని ఖండించాడు. పౌలు కూడా వ్యభిచారాన్ని ఖండించాడు. వ్యభిచారం అనేటువంటి పాపంలో పడకుండా కన్నులతో నిబంధన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలాగుంటాయో మనము వాక్యానుసారంగా జాగ్రత్త తీసుకోవాలి. మరోసారి సామెతల గ్రంథము 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. అలాంటి జాగ్రత్త లేకుండా వ్యభిచార తలంపులకు లోనైనట్లయితే ఒకవేళ దేవుని రాజ్యమునకు వెలుపట నిత్యత్వం అంతా కూడా నీవు గడపవలసి ఉంటుంది. యేసు ప్రభువును నమ్మినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువును నమ్మకుండా మంచినీళ్లు తాగినట్లుగా వ్యభిచారం చేసేటువంటి వారు భయముతో, వణకుతో ఆ పాపాన్ని ఒప్పుకొని యేసును నమ్మి రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుని సేవకునిగా మరి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.